ఆపరేటింగ్ సిస్టమ్ మేజర్ కాంపొనెంట్, సర్వర్లో సిపియు మేజర్ కాంపొనెంట్, సర్వర్లో మెమరీ మేజర్ కాంపొనెంట్, సిపియులో డిస్క్ మేజర్ కాంపొనెంట్. ఎస్, అదంతా పక్కన పెడితే ఇదంతా కూడా ఏంటి ఫ్రెండ్స్ అంటే సర్వర్. సార్ ఏ సర్వర్ సార్ ఇదంటే లైనెక్స్ సర్వర్, ఇది లైనెక్స్ సర్వర్, లైనెక్స్ మిషన్. సో కాబట్టి ఈ లైనెక్స్ మిషన్లో ఉన్న ఈ కాంపొనెంట్స్ అన్ని కూడా మేజర్ కాంపొనెంట్స్. వీటిల్లో ఏది పని చేయకపోయినా సరే మనకి అప్లికేషన్ టోటల్గా కస్టమర్కి అందుబాటులో ఉండదు. ఈ సర్వర్ డౌన్ అయిపోద్ది, అప్లికేషన్ అందుబాటులో ఉండదు ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ మనకి డిస్క్ ఉంది. ఎస్, డిస్క్ అనేది ఇలాగ లెట్స్ సే దిస్ ఇస్ మై డిస్క్ బాస్, రైట్? దిస్ ఇస్ మై డిస్క్. బాగుంది. నా డిస్క్ సైజు 500 GB కెపాసిటీ. నా డిస్క్ సైజు 500 GB కెపాసిటీ. ఎస్. సో డైలీ ఐఎమ్ స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ అ డిస్క్. ఇలా ఇలా డేటా స్టోర్ అవుతూ ఉంది ఎవ్రీ డే. ఎస్, డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ డిస్క్ లైక్ దిస్ 500 GB డిస్క్. ఇలా 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 అయితే అవుతూ ఉంటుంది. ఎస్, టోటల్గా ఈ డిస్క్ అనేది ఫుల్ అయింది బాస్. టోటల్గా ఈ డిస్క్ అనేది ఫుల్ అయిపోద్ది. ఎప్పుడైతే డిస్క్ ఫుల్ అయిపోయిందో అప్పుడు మనకి డిస్క్ ఫుల్ ఎర్రర్ వస్తుంది. ఎస్, వి విల్ గెట్ ద డిస్క్ ఫుల్ ఎర్రర్. ఈ విల్ గెట్ ద డిస్క్ ఫుల్ ఎర్రర్ అంటే ఇదే ఆన్సర్ కస్టమర్కి చెప్పాను, సారీ బాస్ డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్ అంటే హూ ఆర్ యూ అంటాడు. సారీ బాస్, ఐఎమ్ అనేబుల్ టు డూ ద ట్రాన్సాక్షన్స్ రైట్ నౌ బికాస్ వీ హ్యావ్ సమ్ డిస్క్ ఫుల్ ఎర్రర్, వీ హ్యావ్ సమ్ డిస్క్ ఇష్యూ అన్నాం అనుకో ప్రాబ్లం వస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలా అంటే ప్రివెన్షన్ అనమాట. ప్రివెన్షన్ ఇన్ ద సెన్స్ జరగబోయే ముందుగానే, ఎస్ ఇలాంటి ఇష్యూ రాబోయే ముందుగానే ఎస్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఫైండ్ అవుట్ అంటే ఎలా చేయాలా? ఈ డిస్క్ ఫుల్ ఎర్రర్ రాకముందే అసలు డిస్క్ యూసేజ్ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలా, డిస్క్ స్టోరేజ్ ఎంతవరకు ఉందో తెలుసుకోవాలా. ఎస్ బాస్, 500 GB డిస్క్ ఉంది. డిస్క్లో ఇలా ఇలా వస్తున్నప్పుడు లెట్స్ సే 100 అనుకోండి, 100%. మనం 70% రీచ్ అయిన వెంటనే 70% ఎస్ స్టోరేజ్ ఆక్యుపై చేసిన వెంటనే, డేటా ఆక్యుపై చేసిన వెంటనే మనకి ఎస్ ఒక నోటిఫికేషన్ మాదిరిగా రావాలి. ఓకే, ఎస్ ఎస్, ఐ నీడ్ టు గెట్ ద నోటిఫికేషన్ బికాస్ tomorrow or day after tomorrow I may get the disk full error. Yes, that's why I need to get a notification. Hey boss, your disk is going to be yes reaching beyond 70%. Please check once it. Please check one more time. సో దట్ నేనేం చేస్తాను, చెక్ చేసుకొని ఎస్ నేను కావాల్సింది అవసరమైతే మరొక డిస్క్ని ఎస్ ఏర్పాటు చేసుకుంటా. ఆ క్రియేటింగ్ ఎ డిస్క్, వన్ మోర్ డిస్క్ అండ్ అటాచింగ్ వన్ మోర్ డిస్క్ టు మై సర్వర్, అంతే. ఇలాగా అంటే ఐ నీడ్ టు గెట్ సమ్ అలర్ట్స్. ఓకే ఓకే. సో అక్కడ సర్వర్లో ఉన్న ఈ డిస్క్ని టోటల్గా మానిటర్ చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడని చెప్పాను. ఎస్, ఆ వ్యక్తి 24/7 మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. మానిటరింగ్ చేసి ఆ మానిటరింగ్ చేసిన విషయాలన్నీ ఎస్ మరొక వ్యక్తికి అందజేస్తాడు. మరొక వ్యక్తి ఏం చేస్తాడు, మనకి ఇస్తాడు. మనకి ఎట్లా ఇస్తాడు? ఎస్, ఈమెయిల్ ఆర్ మొబైల్, ఎలాగైనా సరే ఈమెయిల్ ఆర్ మొబైల్. ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్లో కానీ మనకు వస్తుంది అదే నోటిఫికేషన్. ఎస్ ఎస్, మనం ఎవరమే క్లౌడ్ ఇంజనీర్స్. మన మేనేజర్కి వస్తుందా? మేనేజర్కి కూడా వస్తుంది నోటిఫికేషన్. ఎస్, మనకి వస్తుంది, మేనేజర్కి వస్తుంది. అయితే మనం యాజ్ సూన్ యాజ్ వీ రిసీవ్ దిస్ నోటిఫికేషన్ వీ స్టార్ట్ వర్క్ ఆన్ ఇట్. దట్స్ ఇట్. వీ ఫౌండ్ అవుట్ ద ఆర్సిఏ, రూట్ కాస్ అనాలిసిస్, అండ్ వీ విల్ వర్క్ ఫర్ దాట్ అండ్ వీ విల్ రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ. ఎస్, అదే సార్ సార్ ఇది ఇది నా అండర్లో లేదు, ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్. ఎస్ ఎస్, ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ లెవెల్ టీమ్. ఏ బాస్, నెక్స్ట్ లెవెల్ టీమ్ వాళ్ళకి కూడా మెసేజ్ వస్తుందిగా. మెసేజ్ వచ్చినా రాకపోయినా నీ వల్ల కాకపోతే అక్కడ ఫార్వర్డ్ చేయి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్, ఎస్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు నెక్స్ట్ లెవెల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎస్కలేషన్. ఎస్కలేట్, ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడాన్ని ఎస్కలేట్ అంటారు. ఎస్కలేట్, ఎస్ ఎస్, ఎస్కలేట్ దిస్, ఎస్కలేట్ దిస్ వన్ ఇంటూ ద నెక్స్ట్ లెవెల్ టీమ్. The next level team will look into this matter and they will yes find out the issue. Yes, they will find out the issue and they will resolve the issue immediately because they are high level team అనమాట, మనకంటే హై లెవెల్ అట్లా అనమాట. సో దిస్ ఇస్ ద పాసిబిలిటీ ఎస్ టు నీడ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ నీడ్ టు ఎస్ రెక్టిఫై ద ప్రాబ్లమ్, రిజాల్వ్ ద ఇష్యూస్ ఇమీడియట్లీ. ఎస్, ఇవి మనం చేయాలి అనమాట. దీస్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. అంతేగాని మనం కోడ్ రాయం డైరెక్ట్గా. చాలామంది భయపడతా ఉంటారు, కోడింగ్ రావాలా, క్లౌడ్ నేర్చుకోవాలంటే. అవసరం లేదు బాస్, ఎవడు చెప్పాడు? కోడింగ్ అవసరమే లే.
డెవలపర్స్ ఏం చేస్తారు? నువ్వు కోడింగ్ రాస్తే. టెస్టింగ్ నేర్చుకోవాలా, టెస్టర్స్ ఏం చేస్తారు? నువ్వు టెస్ట్ చేస్తే. నథింగ్ ఈస్ దేర్. జస్ట్ యు ఆర్ మేనేజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, యు ఆర్ మేనేజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, యు ఆర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్ మీరు, క్లౌడ్ ఇంజనీర్స్ అంటే. ఎస్, అది డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సీనియర్ క్లౌడ్ ఇంజనీర్, జూనియర్ క్లౌడ్ ఇంజనీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్. ఎస్, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్గా మన కంపెనీలో మిమ్మల్ని ఎస్ డిజిగ్నేషన్స్ ఇస్తూ ఉంటారు. అది పెద్ద విషయం ఏం కాదు, నథింగ్. ఓకే. అయితే ఇక్కడ మనకి ఇలాగా డిస్క్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ మెమరీ అవ్వచ్చు, మెమరీ. ఇలాగా సిపియు అవ్వచ్చు, సిపియు యూటిలైజేషన్. మరేంటి సిపియు? ఎస్ సిపియు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు తెలుస్తుంది సిపియు యూటిలైజేషన్. అప్పుడు సిపి యూటిలైజేషన్ దాన్ని కూడా మానిటరింగ్ చేయాలి సార్, దాన్ని కూడా మానిటరింగ్ చేయాలా. మెమరీ దాన్ని కూడా మానిటరింగ్ చేయాలి. డిస్క్ దాన్ని కూడా మానిటరింగ్ చేయాలా. అసలు సర్వర్ నడుస్తుందా లేదా దాన్ని కూడా మానిటరింగ్ చేయాలా పూర్తి స్థాయిలో. ఇవన్నీ కూడా మనకు మానిటరింగ్ చేయడానికి ఎస్ ఈ పర్సన్ ఉన్నాడని చెప్పాను. ఈ పర్సన్ విల్ కలెక్ట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ సి వి విల్ గెట్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ దిస్ ఫెలో. అప్పుడు మనం ఈజీగా తీసుకున్నాం. సో ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి ఏమో ఎస్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వ్యక్తి, ఇది రెండో వ్యక్తి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. అయితే మీలో కొంతమంది అయినా చెప్తారేమో చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అని రాసాం. వీళ్ళిద్దరు ఎవరు ఫ్రెండ్స్? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే ఇద్దరు. First one is a CloudWatch. Second one is SNS. CloudWatch. Second one is SNS. క్లౌడ్ వాచ్, ఎవరు? ఎస్ఎన్ఎస్. అంతే, ఎస్ఎన్ఎస్. రైట్. సో క్లౌడ్ వాచ్, ఎస్ఎన్ఎస్, అంతే సింపుల్గా. వీళ్ళిద్దరు ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటారు. రైట్. అయితే దీనికంటే నెంబర్ వన్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ అన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? ఇదైతే ఏడబ్ల్యూఎస్లోనే ఉంటుంది క్లౌడ్ వాచ్. ఇక్కడ సర్వర్ ఉంది, లైనెక్స్ సర్వర్. ఎక్సలెంట్, కాబట్టి మనకు అర్థం అవుతుంది. బట్ క్లౌడ్ వాచ్ కాకుండా దేర్ ఆర్ సమ్ థర్డ్ పార్టీ టూల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. స్ప్లంక్, డేటాడాగ్, న్యూ రిలిక్, నాగియోస్, న్యూ రిలిక్, NUWRE, న్యూ రిలిక్, నాగియోస్, బిఎంసి రెమెడీ. చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. బట్ ఎనీవే చాలా కాస్ట్లీ టూల్ ఏంటంటే స్ప్లంక్. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. తర్వాత డేటాడాగ్, తర్వాత న్యూ రిలిక్. ఇది థర్డ్ పార్టీ టూల్స్. థర్డ్ పార్టీ టూల్స్ మస్ట్ బి కాన్ఫిగర్ టు యువర్ సర్వర్. కాన్ఫిగర్ టు యువర్ సర్వర్, మన సర్వర్కి కాన్ఫిగర్ చేస్తాం. స్లో ఆ విధంగా. ఇప్పుడు సపోజ్ లెట్సే స్ప్లంక్ ఉందనుకోండి, అప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇది, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇది. ఎస్, దీని లోపల సర్వర్ ఉంది. రైట్, దీని లోపల సర్వర్ ఉంది. మరి స్ప్లంక్ ఇక్కడ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ స్ప్లంక్ అనేది ఏం చేస్తాం? డైరెక్ట్గా ఎస్, ఇక్కడ ఏదైతే లైనెక్స్ సర్వర్ ఉందో నెంబర్ వన్, ఈ సర్వర్ని స్ప్లంక్ అనేది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అంటే ఈ స్ప్లంక్ ఇక్కడ మానిటర్ చేయడానికి ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసి పడేస్తాం. అప్పుడు మనకి ప్రతిదీ కూడా ఈ స్ప్లంక్ డాష్ బోర్డ్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు గో టు క్లౌడ్ వాచ్. నో, నేను స్ప్లంక్ ఉపయోగించాలనుకుంటున్నా. ఐ నీడ్ టు అటాచ్ దిస్ స్ప్లంక్. ఐ నీడ్ టు కాన్ఫిగర్ దిస్ స్ప్లంక్ టు మై లినక్స్ మిషన్స్ సో దట్ ఐ విల్ గెట్ ద నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ అయినా సరే, అంటే సర్వర్లో జరిగే ప్రతి ఇష్యూని వీడు తీసుకుంటాడు. వీడి డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకు వస్తుంది. వీడు సమ్ అలర్ట్స్ మనకి ఇస్తూ ఉంటాడు ఎస్ఎన్ఎస్ మాదిరిగా. వీడు డైరెక్ట్గా అంటే ఇక్కడి నుంచి ఎస్ తీసుకునేది వీడే, నోటిఫికేషన్ ఇచ్చేది వీడే. అవసరమైతే మనం స్ప్లంక్లోకి లాగిన్ అయిపోయి విషయం అంతా తెలుసుకోవచ్చు, ఏది విషయమైనా సరే. అది డెవలపర్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే డెవలపర్స్కి కొన్ని లాగ్ ఫైల్స్ ఉంటాయి. అప్లికేషన్ పెర్ఫార్మెన్స్కి సంబంధించిన లాగ్ ఫైల్స్ ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ లాగ్ ఫైల్స్ విషయాలు కూడా స్ప్లంక్లో మనం ఈజీగా చూడొచ్చు. ఏం సార్, లాగ్ ఫైల్స్ క్లౌడ్ వాచ్లో చూడలేము? చూడొచ్చు. బట్ ఎనీవే ఈ థర్డ్ పార్టీ అనేసరికి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మెకానిజం సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఎస్, కొంతమంది వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అట్లా. బట్ ఎనీవే ఏదైనా సరే దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ డెవాప్స్లో మనం నేర్చుకోండి ఇవన్నీ. నాగియోస్, ప్రొమెథియస్, స్ప్లంక్, డేటాడాగ్, అవన్నీ థర్డ్ పార్టీ టూల్స్ మొత్తం టోటల్గా అక్కడ. ఇది మాత్రం క్లౌడ్ వాచ్ అనే సర్వీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఏడబ్ల్యూఎస్లో కూడా మానిటరింగ్ చేయడానికి క్లౌడ్ వాచ్ అనే సర్వీస్ ఉంది. దానిని ఉపయోగించి మీకు ఏదైనా టాస్క్ వస్తే చేయడానికి ఈ క్లాస్ అంతే. ఎస్, ఐ నో వెరీ వెల్ అబౌట్ క్లౌడ్ వాచ్ ఆల్సో. ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ క్లౌడ్ వాచ్ ఆల్సో అని మీరు చెప్పడానికి. ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎస్ఎన్ఎస్ ఆల్సో అని చెప్పడానికి. రైట్, వర్క్ నేర్చుకున్నాను నేను, ఈ విధంగా పనిచేస్తాను.
This is my experience, and recently I have worked on CloudWatch in my recent project. Recently I worked on SNS topic and my recent project. ఇలా డిఫరెంట్ గా మీరు ఎస్, సరే సార్, ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ క్లౌడ్ వాచ్ అనేది సింపుల్ గా ఇలా చేస్తుంది. అయితే అయితే ఎస్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు అర్థమైంది, బాగానే ఉంది, రైట్ ఫ్రెండ్స్? ఓకే, ఎస్ ఫ్రెండ్స్, టోటల్గా ఈ క్లౌడ్ వాచ్ గురించి మీకు పూర్తి స్థాయిలో కొంత అవగాహన అయితే వచ్చింది, రైట్? సరే, ఇప్పుడు చూద్దాం, సింపుల్గా నేర్చుకుందాం అసలు క్లౌడ్ వాచ్ అనేది ఎలాగా, దాని ల్యాబ్ ఎలా మనం చేయాలనేది మనం నేర్చుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం ఏదైతే ఉందో, ఎస్, ఓఎస్ రాసాం, ఓకే, మేజర్ కాంపనెంట్, సిపియు రాసాం, ర్యామ్, మెమరీ రాసాం, మెమరీ, ఎస్, మెమరీ, ఆ తర్వాత మెమరీ, ఎస్, ఆ తర్వాత మనకి డిస్క్ రాసాం, ఎస్, డిస్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్, డిస్క్. సార్ మెమరీ షార్టేజ్ అయితే ఏమైంది సార్? అసలు మెమరీ షార్టేజ్ అయింది సార్, సపోజ్ లెట్స్ ఏ ర్యామ్ ఉంది, రైట్, ఈ ర్యామ్ ఉన్నప్పుడు మాకు 8 GB ఉంది సార్, రైట్, 8 GB అనేది సరిపోట్లా, ఇష్యూ వచ్చేసింది, మెమరీ ఇష్యూ వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా చేయాలా? ఎప్పుడైతే ఇలాగ మెమరీ ఇష్యూ వచ్చిందో, ఎస్, ఎక్స్ట్రా మెమరీ విల్ బీ టేకెన్ ఫ్రమ్ దిస్ డిస్క్. ఓకే, ఎక్స్ట్రా మెమరీ విల్ బీ టేకెన్ ఫ్రమ్ దిస్ డిస్క్. ఎక్స్ట్రా మెమరీ అంటే ఐ నీడ్ 4 GB ఎక్స్ట్రా అనుకోండి. దిస్ ఎక్స్ట్రా మెమరీ కెన్ బీ టేకెన్ ఫ్రమ్ డిస్క్ ఇమీడియట్లీ. ఎస్, ఇక్కడ తీసేసుకుంటుంది, అప్పుడు ఎక్స్ట్రా 4 GB యాడ్ అవుతుంది. ఓకే, అంటే ఈ డిస్క్ని దీన్నే మనం ఏమంటాం? సెకండరీ మెమరీ. పైదాన్ని మనమేమో మెయిన్ మెమరీ అంటాం. ఎస్, ఇఫ్ ద మెయిన్ మెమరీ ఈస్ వెరీ షార్ట్, దెన్ ఐ నీడ్ టు టేక్ దిస్ సెకండరీ మెమరీ. అప్పుడు ఈ సెకండరీ మెమరీలో ఉన్న ఈ 4 GBని తీసుకొని, ఎస్, ఐ కెన్ యూటిలైజ్ యాజ్ అ మెయిన్ మెమరీ, అట్లా యూజ్ చేసుకుంటా టు ఎగ్జిక్యూట్ మై ప్రోగ్రామ్స్. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఎస్, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, 8 GB బార్ రాసి 12 GB అని రాస్తాడు. ఎక్కడ సార్ అది? మీ మొబైల్లో. ఓకే, మీ మొబైల్లో 8 GB ఐఫోన్ రాసి, సారీ, ఫార్వర్డ్ / రాసి 12 GB రాస్తాడు. ఏంది అంటే, అయ్యా బాబు, 8 GB ఓవర్ అయినప్పుడు, ఎస్, మీ దగ్గర ఇంటర్నల్ డిస్క్ ఉంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, ఎస్, ద ఇంటర్నల్ స్టోరేజ్ ఇక్కడ ఉంది కదా, ఎస్, మీరు 12 GB అనుకోండి మీ మొబైల్ ర్యాము, అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే 8 GB ఫుల్ అయిపోయిందో, ఎస్, 4 GB అనేది మీ స్టోరేజ్ ఉంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ డివైస్, ఆ స్టోరేజ్ డివైస్ నుంచి మళ్ళీ మీకు ఒక 4 GB యాడ్ అవుతుంది. కాబట్టి మీ మొబైల్ ర్యామ్ అనేది 12 GBగా మేము ఇస్తున్నాం, తీసుకోండి, ఇంత ప్రైస్ అయ్యిద్ది అంటాడు వాడు, మొబైల్ ఇచ్చేవాడు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీ మొబైల్ మీద రాసి ఉంటారు 8 GB బార్ 12 GB. టోటల్గా వాడు 12 GB అనే చెప్తాడు. ఎస్, దిస్ ఈజ్ 12 GB ర్యామ్ అంటాడు, అంతే. బట్ 4 GB ఎక్కడయ్యా? 8 GB ఉంది కదా అంటే 4 GB కమ్స్ ఫ్రమ్ దిస్ ఇంటర్నల్ స్టోరేజ్. ఇన్ ద సేమ్ వే ఎక్కడ సర్వర్లో కూడా డిస్క్ ఉంటుంది, ఆ డిస్క్లో మెమరీ ఉంటుంది. ఆ మెమరీ ఏదైతే ఇక్కడ మెయిన్ మెమరీ సరిపోవట్లేదో 4 GB ఎక్స్ట్రా అక్కడ యాడ్ అయింది, ఇక్కడ యాడ్ అయింది. దీన్నే మనం ఏమంటామంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్. అయ్యో సార్, అంత పెద్ద క్లాసులు వద్దులే సార్ అన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. ఏమంటారు? డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అంటారు. డైరెక్ట్ మెమరీ యాక్సెస్, ACCESS, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లాసులు కూడా వస్తాయి, నో ప్రాబ్లం, పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు. అంతే, చాలామంది సర్వర్ చెప్పగానే OS, CPU, మెమరీ అంటే వాళ్ళు పుస్తకాలు పక్కన పెట్టేసి ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటారు. సార్ అంత పిచ్చి చెబుతాం, దేనికి పనికిరాని CPU, మెమరీ ఏంద్రా, డిస్క్ ఏంద్రా, ఇప్పుడు ఇంకా చెప్తా ఉంటాడు అనుకుంటాడు. కానీ వాళ్ళు పిచ్చోళ్ళే నా లెక్కలో, IT కోర్సుకు పనికిరారు నేర్చుకోవడానికి. ఎందుకంటే చాలా డెప్త్ విషయాలు ఉన్నాయి ఇక్కడ, చాలా డెప్త్ అయిన సంగతులు ఇక్కడ మనం డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి ఇట్లా ఈ ప్రాసెస్ని మనం డైరెక్ట్ మెమరీ యాక్సెస్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తారు, సింపుల్గా చెప్పాలంటే. అది ఓవర్ వస్తుంది డిఎంఏ. ఎస్, సరే సార్, అది దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సమ్ టైమ్స్ వర్చువల్ మెమరీ అని కూడా అంటారు. అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి ఇచ్చేదాన్ని. సరే, అదంతా పక్కన పెడితే ఇట్లా కూడా మనం చూస్తాం, రియల్ టైంలో చూస్తాం సార్, చూస్తాం. స్వాప్ ఇన్, స్వాప్ అవుట్, ఇవన్నీ కూడా చూస్తాం. సింపుల్గా వాటన్నిటి గురించి కూడా సపరేట్ డిస్కషన్ మనం చెప్తాం. అది డెవాప్స్ ఇంజనీర్స్కి ఎక్కువ కావాలి, అవసరం. డెవాప్స్ ఇంజనీర్స్కి చాలా ఉపయోగం. ఇది మనం క్లౌడ్ కదా,
క్లౌడ్లో కొన్ని డిస్కషన్స్ ఇలా ఉంటాయి. ఎస్, డెవాప్స్లో డిస్కషన్స్ డెప్త్లో ఉంటాయి. రైట్స్, ఓకే సార్. ఇది సరే, ఇది స్టోరీ. సరే, అలాగా మనం దేన్నైనా సరే ఐ కెన్ మానిటర్ ఎనీథింగ్ ఇన్సైడ్ మై సర్వర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సర్వర్ లెవెల్ అంటారు. సర్వర్ లెవెల్ కాంపొనెంట్స్, ఇవన్నీ సర్వర్ లెవెల్లో ఉన్న కాంపొనెంట్స్ అన్ని మనం మానిటరింగ్ చేస్తున్నాం. సర్వర్ లెవెల్, సర్వర్నే మనం ఏమంటాం, హోస్ట్ కూడా అంటాం. హోస్ట్ మిషన్ అంటారు కదా, హోస్ట్ అంటే ఇదే, సర్వర్ అంటే ఇదే. ఎస్, లైనక్స్ మిషన్ అంటే ఇదే, వర్చువల్ సర్వర్ అంటే ఇదే. ఎన్ని భాషలు దీనికి, హోస్ట్ అన్నా, లినక్స్ మిషన్ అన్నా, సర్వర్ అన్నా, వర్చువల్ మిషన్ అన్నా, EC2 ఇన్స్టాన్స్ అన్నా, అంతా ఒకటే భాష బాస్. టోటల్గా ఈ సర్వర్లో ఈ కాంపొనెంట్స్ అన్నిటికీ మనం మానిటరింగ్ చేస్తున్నాం. ఓకే. మనం సింపుల్గా చెప్పాలంటే వీటన్నిటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇవి తెలియాలి మానిటరింగ్ అంటే, లేకపోతే మనకి ఇబ్బంది. ఓకే. అలాగే మీకు మానిటరింగ్ విషయాలకు వచ్చే CPU యూటిలైజేషన్ మీకు బాగా తెలుసు. CPU యూటిలైజేషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన క్లాసులు గత